హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే టేస్టీ కర్రీ వచ్చి పీతల పులుసు చేస్తున్నాను. ఈ పీతల పులుసు నేను ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సూపర్గా టేస్ట్గా చాలా టేస్ట్గా వచ్చిందండి. అందుకు వీడియో తీసాను, మీకు ఈ వీడియో చూపిద్దామని. అందరూ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే పీతలు, మా ఆయనగారు అయితే మార్కెట్లో పీతలు తీసుకొచ్చారు. సూపర్గా ఉన్నాయండి పీతలు అయితే, చూడడానికి చాలా బాగున్నాయి. చూడండి పీతలు ఎంత బాగున్నాయో, తెల్లగా నీట్గా చాలా బాగున్నాయండి. ఈ పీతలు అయితే మా అత్తయ్య గారు అయితే క్లీన్ చేసేస్తారు, నాకైతే క్లీన్ చేయడం రాదు. ఇప్పుడైతే ఈ పీతలు క్లీన్ చేస్తారు. ఇందులో ఈ పెద్ద పెద్ద కాళ్ళు ఉన్నాయి కదండి, ఈ కాళ్ళు తీసి చిన్న కాళ్ళు అయితే మాత్రం మా అత్తయ్య గారు ఉంచేశారు. ఇదిగోటండి క్లీన్ చేసేస్తున్నారు నీట్గా. ఎంత చక్కగా నీట్గా క్లీన్ చేస్తారో చూడండి మా అత్తయ్య గారు. ఇలా నీట్గా చేసేసారు. అదిగోండి క్లీన్ చేసి చిన్న కాళ్ళు అయితే ఉంచేశారు, పెద్ద కాళ్ళు అయితే తీసేశారు. క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేసి అయితే నాకు శుభ్రంగా నీట్గా వాటర్లో కడిగేశారు. వాటర్లో కడిగేసి నాకు ఇచ్చేశారు. నేనైతే ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకున్నాక ఇందులో అయితే కొంచెం పసుపు, సాల్టు, కారం వేసుకొని ఫస్ట్ అయితే ముక్కలకు పట్టినట్టు పసుపు, కారం, సాల్ట్ వేసేసుకున్నాను. ఇలాగ మనం సాల్ట్, కారం వేసుకున్న వల్ల ఈ ముక్కలకైతే బాగా పడుతుంది. ఇది పులుసు కదండి, అందుకు ఇలాగా వేసుకొని కొంచెం కలిపేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా. ఇవైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద కళాయి అయితే వేసేసుకుంటాను. పులుసు కూడా, ఇది పులుసు కాబట్టి చింతపండు పులుసు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం పులుసు మనకి టేస్ట్కి సరిపోయినంత పులుసు వేసుకుందాము. అలాగే స్టవ్ మీద కళాయి వేసి తపాలు వేసాను, వేసి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కిపోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే నేను వేసుకున్నాను. మెంతులు వేసుకొని మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఏ పులుసు చేసుకున్నా మనం కొంచెం మెంతులు వేసుకుంటే, పులుసులో మెంతులు వేసుకున్న చాలా టేస్ట్ వస్తుంది. మెంతులు అయితే వేగిపోయి ఇప్పుడు నేను పులుసుకైతే ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 ఆనియన్ మీడియం సైజ్ తీసుకున్నాను. అందులో పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకున్నాను, పొడవుగా కట్ చేసుకొని. ఆనియన్ అయితే చక్కగా ఫ్రై అయిపోవాలి, మరీ డార్క్గా ఫ్రై అవ్వక్కర్లేదు, పులుసుకి కదండి. మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. మీడియంగా చేసుకుందాము. ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ ఉల్లిపాయలతో పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెంగా ఫ్రై అయిపోవాలి. వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనకు తెలిసిందే కదండి, ఆయిల్లో కొంచెం సెపరేట్ అయిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఆయిల్కి మనకి ఆయిల్ సెపరేట్ అయితే తెలిసిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. అలాగే నేను ఇందులో ఒక 2 టమాటా ఏమో మిక్సీ చేసుకున్నానండి, పేస్ట్ చేసుకున్నాను. ఒక 2 టమాటాలు, ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటాను. టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా కాసేపు కొంచెం వేయించుకోవాలి. టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాను, వేగుతుంది. ఇప్పుడైతే ఈ టమాటా పేస్ట్ వేగినాక నేనైతే పీతలు సైడ్కి పసుపు, సాల్ట్, కారం వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. ఈ పేస్ట్లో ఈ మసాలాలు ఆ పీతలు కూడా వేసేసుకుంటాను. వేగిపోయింది, ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడేమో ఆ పీతలు కూడా వేసేసుకుంటాను ఇందులో. పీతలు ఇలా కలిపి ఉంచుకున్న వలన మనకి ఆ ముక్కకి సాల్ట్, కారం మంచిగా పడుతుంది. అందుకు అలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా పక్కన పెట్టేసుకొని మనం ఈ కుకింగ్ స్టార్ట్ చేసేటప్పటికి పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంచాల్సిన అవసరం లేదు. నీట్గా కడిగేసుకున్నాక అలా కలిపేసుకొని ఉంచుకొని కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేసేసుకున్నాను నేను అలాగని. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఇలా కొంచెం కలిపేసుకుందామా. కొంచెం ఆ మసాలా అయితే దీనికి పెట్టినట్టు కలిపేసుకుందామా. తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకుందామా. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ముక్కలు కలిపేటప్పుడు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. చూసుకొని మళ్ళీ వేసుకుందామా. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇవి కూడా ఒక 2 మినిట్స్ అయితే ఇలా కలిపేసుకుందాం కొంచెం.
చాలా బాగా వచ్చాయండి. పీతల పులుసు అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. నేనైతే చేశాను, చాలా బాగుంది. ఇప్పుడైతే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఇవి వేసేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్, మరీ ఎక్కువ కాదు, హాఫ్ స్పూన్ అయితే సరిపోతున్నాయి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకుందామా. స్టవ్ అయితే హైలో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. లేదంటే ఈ మసాలాలు గట్ట వేసినప్పుడు హైలో పెట్టుకుంటే చేదు వచ్చేస్తుంది కర్రీ. ఎప్పుడైనా అంతేనండి, ఏ కర్రీ ఉన్నా మనం కొంచెం స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు ఈ పులుసు అయితే పక్కన చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ పులుసు అయితే పిండేసుకున్నాను. ఒక బౌల్లోకి పులుసు తీసేసుకున్నాను. ఇవి కొంచెం వేగినాక ఇప్పుడు ఇందులో అయితే పులుసు వేసేసుకుంటాను. పులుసు వేసుకున్నాను, కొంచెం కలిపేసుకుందాం. పులుసు వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామా. కొంచెం పులుసు అయితే మరి కొంచెం ఉంది కదా, మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చక్కగా మొత్తం కలిపేసుకుందామా. కలిపేసుకొని ఈ పీతలు అయితే కాసేపు ఉడకనిద్దామా. నేనైతే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పీతలు ఉడకనిద్దామా. టేస్టీ పీతల పులుసు సూపర్ అండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు ఉంది కదండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయి. పులుసు అయితే కొంచెం పలచగానే ఉంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామా. మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిద్దామా. మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామా. మళ్ళీ ప్లేట్ తీసి మూత చూసుకుందామా, పులుసు ఎక్కడి వరకు వచ్చిందో. పులుసు అయితే దగ్గరికి అయితే అయినట్టే ఉందండి. ఇదిగోటండి, మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కగానే అయ్యింది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుందామా. నేనైతే సరిపోయినట్టే వేసుకున్నాను. మీరు చూసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. పులుసు అయితే ఆల్రెడీ అయిపోయినట్టే ఉంది. టేస్టీ పీతల పులుసు సూపర్ కదండి. కలర్ కూడా సూపర్గా వచ్చింది. కొత్తిమీర వేసుకొని ఇంకోసారి ఇలా కలిపేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.